ఇది ఫైర్ బోల్ట్ స్మార్ట్ వాచ్ అండి, ఫైర్ బోల్ట్ది. సో ఇది ఆన్లైన్లో కొని దాదాపు 1 ఇయర్ 1.5 ఇయర్ అయిపోయింది. ఇది నాకు నా హ్యాండ్ చాలా పెద్దది కాబట్టి నాకు కూడా పెద్దగా ఉండాలని చెప్పి సెలెక్ట్ చేసి మరి తీసుకున్నా. నాకు అప్పుడు 2000 ఎంత పడింది. దీని తర్వాత ఇంకో స్మార్ట్ వాచ్ కూడా ఉంది, కమాండర్ అని చెప్పి ఒక వాచ్ కూడా వచ్చింది. సేమ్ ఇదే ఫ్రేమ్ ఉంటుంది, బట్ కానీ కింద ఇక్కడ కీ లాగా ఒకటి వస్తుంది అనమాట. అది ఇంకా కొంచెం దీనికన్నా కొంచెం పెద్దగా ఉంటుంది, బట్ కానీ లుక్స్ కానీ డిస్ప్లే కానీ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. సో అలానే ఇది ది బెస్ట్ స్మార్ట్ వాచ్ అని నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. దీనికి ముందు కొన్న వాచెస్ కూడా అన్నీ కూడా వెళ్ళిపోయాయి. సో దీని ఇంటర్ఫేస్ కూడా చాలా బాగుంటుంది. నేను ఇది ఊరికే నాకు బ్యాటరీ ఎంత పర్సెంటేజ్ ఉంది అని తెలియజేయడానికి మాత్రమే పెట్టుకున్నాను. ఆల్వేస్ డిస్ప్లే అనే ఆప్షన్ కూడా ఉంది దీంట్లో. సో దీంట్లో చూసారా, స్పీడ్ కూడా ఎక్కడ హ్యాంగ్ అవ్వడం కానీ అలాంటిది ఎప్పుడు కూడా నాకైతే అలాంటివి నేను ఎప్పుడు కూడా ఫేస్ చేయలేదు. అండ్ దీంట్లో ది బెస్ట్ ఆప్షన్ ఏంటంటే నేను తీసుకునేది స్మార్ట్ వాచ్ కూడా ఆల్వేస్ డిస్ప్లే ఆన్ ఆప్షన్ ఉండాలని తీసుకున్నాను. సో చూసారా, లుక్ మారిపోయింది. సో ఇది మార్నింగ్ 8 నుంచి 10 వరకు మనకి ఈ ఆప్షన్ ఎనేబుల్లో ఉంటుంది. తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. ఆటోమేటిక్గా 8కి ఆన్ అవుతుంది. ఆటోమేటిక్గా నైట్ 10కి ఆఫ్ అయిపోతుంది. నో నీడ్ మనం మూవీలో ఉన్నాం లేకపోతే ఇంకెక్కడైనా ఉన్నాం, జస్ట్ లైక్ వెళ్ళేసి ఆఫ్ చేసాము అంటే దీంట్లో సో ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోవచ్చు. ఇంకో ఆప్షన్ కూడా ఉంది, డీజీ లాక్. సో ఇలా మనకి వస్తుంది అనమాట. సో మన ఇష్టం అనమాట, ఏదైనా పెట్టుకోవచ్చు. దీని లింక్ అయితే కింద ప్రొవైడ్ చేస్తాను. ఫైర్ బోల్ట్లో ఉన్న నాకు తెలిసి ఫ్రెండ్స్ వాడుతున్న ది బెస్ట్ వాచెస్ కూడా నేనైతే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో జస్ట్ గో అండ్ చెక్ ఇట్. వాచ్ కొనేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి 2000 లోపే ఉన్న వాచెస్ని అయితే తీసుకోండి. రివ్యూస్ చూడండి, ఎందుకంటే ఊరికే మనీ వేస్ట్ చేసుకోవద్దండి. అండ్ దీనికి నేను ఛార్జ్ చేసేదైతే దీంతో ఛార్జ్ చేస్తున్నాను, ఈ అడాప్టర్తో. మీరు కూడా మీ స్మార్ట్ వాచ్ని ఛార్జ్ చేసేటప్పుడు ఇదే స్మార్ట్ వాచ్ ఇలా ఛార్జ్ చేయాల్సి వస్తుంది. సో జస్ట్ లైక్ దాట్. అండ్ ఇక్కడ మనకి కొంచెం మెస్సీగా ఉంటుంది. దాన్ని కొంచెం క్లీన్ చేశారంటే టూత్ పిక్తో కానీ లేదా దీంతో కానీ క్లీన్ చేశారంటే ఆటోమేటిక్గా అదే పెద్ద ప్రాబ్లం కాదు. సో సింపుల్గా ఇలా అటాచ్ చేసి పెట్టేస్తే సరిపోతుంది. ఇది ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే నాకు ఈజీగా ఒక 4 to 5 days వస్తుంది, వితౌట్ బ్లూటూత్ కనెక్షన్. సో ఈ అడాప్టర్తో వాడుతున్నా కాబట్టి స్మార్ట్ వాచ్ ఇంకా వర్క్ అవుతుంది. చాలామంది స్మార్ట్ వాచ్ వాడే వాళ్ళంతా కూడా హై వోల్టేజ్ అడాప్టర్స్ని యూజ్ చేస్తుంటారు. లైక్ మొబైల్కి ఇచ్చిన అడాప్టర్స్తో యూజ్ చేస్తుంటారు. దీన్ని యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్మార్ట్ వాచ్ అనేది ఎక్కువ పవర్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే లోడ్ ఎక్కువ పడిపోతుంది అనమాట. లోడ్ ఎక్కువ పడినప్పుడు బ్యాటరీ అనేది డ్యామేజ్ అవుతుంది. సో ఇది లోడ్ తక్కువ పడుతుంది కాబట్టి పవర్ తక్కువ పంపిస్తుంది కాబట్టి ఇది మనకి స్మార్ట్ వాచ్ యొక్క బ్యాటరీ లైఫ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. సో అదొక్కసారి ఒకవేళ లేదు అంటే మీరు ఎక్కడైనా వెళ్ళారు అంటే ఈ అడాప్టర్ తీసుకోండి. ఎందుకైనా మంచిది కాదు, చిన్న వాటికి స్మార్ట్ వాచెస్కి లైక్ బ్లూటూత్స్కి దీనికి చాలా యూజ్ అవుతుంది. సో ఇది మిస్ చేయొద్దండి. సో ఇంకా చెప్పాలంటే దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కానీ సింపుల్గా చెప్తాను, ది బెస్ట్ వాచ్ అంతే. దిస్ ఈజ్ రవి శాస్త్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.